హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మాకైతే గ్యాస్ అయిపోయి మామూలు తిప్పలు లేవండి. మేము రైస్ కుక్కర్లో రైస్ వండుకొని కూరలు కూడా దాంట్లోనే చేసుకుంటున్నాము. డైలీ కూరలు వండుకునే టైం ఉండట్లేదు, డ్యూటీకి వెళ్తా. అందుకని చెప్పేసి రైస్ కుక్కర్లోనే టమాటో చట్నీ అయితే చేశాను. మాకు హైదరాబాద్లో గ్యాస్ దొరకట్లేదు, అందుకని చెప్పేసి టమాటాలు చింతపండు వేసి రైస్ కుక్కర్లోనే ఉడకబెట్టి టమాటో నిల్వ పచ్చడి అయితే చేశాను. 2-3 రోజులు వస్తుంది, కొన్ని రోజులు అట్లనే తిందామని చెప్పేసి. పచ్చడి అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగానే ఉంది, చాలా బాగుంది. అనుకున్న దానికంటే బాగా కుదిరిందండి పచ్చడి. అయితే గ్రైండర్కి వేసి తాలింపు కూడా రైస్ కుక్కర్లోనే పెట్టేసి వాడుకున్నాము. పచ్చడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. గ్యాస్ ఒకటే కాదండి, మాకు పెట్రోల్ కూడా దొరకట్లేదు, పెట్రోల్ బంకులు కూడా మూసేశారు. మా అమ్మ మా నాన్న అయితే అక్కడ వద్దులే ఇక్కడికి వచ్చేసేయండి అన్నారు. ఈ కొన్ని రోజుల కష్టానికే ఇబ్బంది పడి ఊరు వెళ్ళిపోతే ఇంకా ముందు ముందు చాలా భవిష్యత్తు ఉంది, ఆ తర్వాత ఎలా చేయాలని చెప్పేసి నేనైతే ఇక్కడే ఉంటాంలే, ఎట్లో కట్ట అడ్జస్ట్ అవుతామని చెప్పాము. ఈ వీడియో మీకు నచ్చి